Hi friends, welcome to IAS APPSC TSP lectures. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫోర్త్ వీడియో ఇది. సో దీంట్లో కూడా ఇండియన్ ఎకానమీ అనేది కవర్ చేయడం జరుగుతుంది. వేరే షెడ్ పిఎస్సి క్వశ్చన్స్ని రిఫరెన్స్ కింద తీసుకొని అవే మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో ఒకరికి డిప్యూటీ కలెక్టర్, నలుగురికి ఎంపీడీఓస్ అయితే వచ్చాయి. అండ్ టోటల్ 18 మెంబర్స్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన టెస్టిమోనియల్స్. అలాగే లాస్ట్ టైం గైడెన్స్ బ్యాచ్ నుంచి కూడా గ్రూప్ 2లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఏసీటీఓగా అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఎక్సైజ్గా సెలెక్షన్స్ అయితే వచ్చాయి. మొన్న రీసెంట్గా టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే జరిగింది. దాంట్లో కూడా 73% క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇవన్నీ ఏంటంటే వేరే పిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద మినిమం వేజెస్ యాక్ట్ వాస్ పాస్ ఇన్ ద ఇయర్. సో జనరల్గా స్టేట్ పిఎస్సీస్లో ఇలా నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతారు. సో ఇవన్నీ ఏంటో ఒక లాజికల్ వేలో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి 1948. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో దీంట్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైనా అడుగుతున్నారు. అండ్ ఆప్షన్స్లో మనకి వెల్త్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఏంటంటే మనకి డైరెక్ట్గా మనం పే చేసే ట్యాక్సెస్ అనమాట. సో ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది మనం ఇండైరెక్ట్గా మనం పే చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నాట్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేశారు. సో దీంట్లో ప్రతి ఆప్షన్స్లో కూడా లైక్ డబుల్ కౌంటింగ్ కానీ, అన్రిలబుల్ డేటా కానీ, అన్అకౌంట్ ఇన్కమ్ కానీ, సో దీంట్లో ఏంటంటే ఎస్టిమేట్ చేయలేనిది ఎక్కువ మనకి కనిపిస్తుంది ఏబీసీ ఆప్షన్స్లో. సో అల్టిమేట్గా మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది, అది కూడా ఫిక్స్డ్ నెంబర్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాపిటల్ ఫార్మేషన్ ఆఫ్ కంట్రీ డిపెండ్స్ ఆన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటంటే సేవింగ్స్, మార్జినల్ ప్రొపెన్సింగ్ టు కన్జ్యూమ్, స్టాండ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్, ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్. అల్టిమేట్గా మనకి సేవింగ్స్ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్ అండర్ ద బేసిక్ మినిమం సర్వీసెస్ ప్రోగ్రామ్ ఆఫ్ 9th 5-year ప్లాన్. ఇక్కడ కూడా నాట్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేశారు. సో దీనికి రైట్ ఆన్సర్ అంటే స్ట్రెంథనింగ్ ఎఫర్ట్స్ టు బిల్డ్ సెల్ఫ్ రిలయన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లొకేటెడ్ విత్ ఇన్ ద కంట్రీస్ బౌండరీ ఇన్ ఇయర్. ఓకే, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, జీడిపి డెఫినేషన్ లాగే ఇచ్చారు ఇది. ద టోటల్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ బై ద ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ లొకేటెడ్ విత్ ఇన్ ద కంట్రీస్ బౌండరీ ఇన్ ఎ ఇయర్. డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చేసారు. సో దీనికి ఆన్సర్ ఏంటి జీడిపి. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనం కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. సో దీంట్లో అబ్సల్యూట్ పోవర్టీ, క్రానిక్ పోవర్టీ, సెకండరీ పోవర్టీ, అర్బన్ పోవర్టీ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో అడిగారు. యాక్చువల్లీ ఈ ట్రెండ్ అయితే బాగా కనిపిస్తుంది వేరే షెడ్ పిఎస్సీ ఎగ్జామ్స్లో కూడా. ఓకే, ఇప్పుడు అబ్సల్యూట్ పోవర్టీ అంటే ల్యాక్ ఆఫ్ బేసిక్ నీడ్స్, అలాగే క్రానిక్ పోవర్టీ అంటే స్ట్రక్చరల్ పోవర్టీ, అలాగే సెకండరీ పోవర్టీ అంటే ఇన్ఎఫిషియంట్ హౌస్ కీపింగ్, అలాగే అర్బన్ పోవర్టీ అంటే సబ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది మెయిన్గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఇలాంటివి ఏంటంటే రిపీట్గా అడుగుతున్నారు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక మీరు చెప్పినట్టు నంబర్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పాను కదా. సో దానికి ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఇంకోటి, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ విచ్ డేట్ ఆన్వర్డ్స్ అనేది ఇచ్చారు. సో 1/7/2017 ఈ ఫార్మాట్లో కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూ సింబల్ ఆఫ్ ఇండియన్ రూపీ ఈజ్ అ బ్లెండ్ ఆఫ్. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే దేవన్గిరి రా అండ్ రోమన్. ఇప్పుడు చూడండి, ఇలాంటి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇది వేరే షెడ్ పిఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మ్యాచ్ ద ఇయర్స్ గివెన్ ఇన్ కాలమ్ ఏ విత్ ద నేషనలైజేషన్ ఆఫ్ సెక్టర్స్ ఇన్ కాలమ్ బి. సో నేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, టాపిక్ బేస్ చేసుకొని ఇచ్చారు. సో 1969 మీ అందరికీ తెలిసిందే, నేషనలైజేషన్ ఆఫ్ 14 కమర్షియల్ బ్యాంక్స్. అలాగే 1980లో ఏం జరిగింది, నేషనలైజేషన్ ఆఫ్ 6 కమర్షియల్ బ్యాంక్స్, ఇది కూడా మీకు తెలిసిందే. 1949లో ఏం జరిగింది, నేషనలైజేషన్ ఆఫ్ ఆర్బీఐ అనేది జరిగింది, ఇది కూడా మీకు బేసిక్ లెవెల్లో తెలిసిందే. సో ఇక్కడ మిగిలింది 1973, ఇదే కొంచెం మన కొత్త అనమాట. 1973 ఏం జరిగిందంటే నేషనలైజేషన్ ఆఫ్ హోల్సేల్ వీట్ ట్రేడ్, ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మిగతా అన్ని బేసిక్ లెవెల్లో మనం ఆల్రెడీ స్టడీ మెటీరియల్స్ కూడా మనం కవర్ చేసాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1983. కొంచెం ఇలా హిస్టారికల్ పర్స్పెక్టివ్ కూడా అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇలాంటివి చాలా తక్కువ. మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారంటే కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఎలాగైనా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ అంటే అదర్ స్టేట్ ప్రీవియస్ పేపర్స్ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ నుంచి పిక్ చేసినవి. సో సిరీస్ ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ లాస్ట్ టైం మనం మోస్ట్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ 1 వీడియో నుంచే ఆ ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే మీకు చూపించానో సేమ్ అదే రిఫ్లెక్షన్ అయితే మనకి
ఆ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కనిపించింది. కాబట్టి ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ మీకు టచ్ అవ్వడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఈ సిరీస్ అంతా ఫాలో అండి. దట్స్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.